గారికి మా హృదయపూర్వక వందనములు. సంఘ పెద్దలకు మా హృదయపూర్వక వందనములు. సంఘం ఒకరోజు నుండి ఆయన పాత సన్నిధికి వచ్చిన ప్రతి వారికి హృదయపూర్వక వందనములు చెల్లించుతున్నాము. ప్రభువు ప్రియ సోదరి ఈ యొక్క గ్రామంలోకి మేము దేవుడు నడిపారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా 33వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు 595. మీరు పొట్టిన గర్భము ధరించి కొయ్య కాలంలో కొందరు మీ ఊపిరిలో అగ్ని అయినట్టు మిమ్మల్ని ధరించి వేయించున్నది. జనములు కాలుతున్న సున్నపు భక్తి వలను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముండ్లవలను అను. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దానిని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకుని. సియోనులో పాపులు దిగులు పడుచున్నారు, మనకు భక్తిహీనులకు పట్టెను. మనలో ఎవరు నిత్యము దహించు అగ్నిలో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుతున్న వాటితో నివసించును? గమనించాలి. ప్రభువునందు ప్రియమైన అక్షులైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ గ్రామానికి దేవాది దేవుడు మనకు పాస్టర్ గారిని ఇక్కడ సిద్ధపరిచి ఉంటున్నాడు. ఈ యొక్క సరైన భావన మీకు అర్థం చేసుకోవాలి. లేఖనం చెబుతుంది, నీవు యుగ యుగములో అగ్నిగుండములో నివసించగలవా? సియోనులో పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులకు పట్టెను. ప్రభువునందు ప్రియ సోదరి, మన యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని ఎంతో భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? ఆయన కృపకు మనము పాత్రలుగా ఉంటున్నామా? సియోనులో పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులకు పట్టెను. గమనించాలి, ఇది జీవితం కాదు, ఇది జీవించే జీవితం కాదు. మనిషి జీవితం ఎంతో గొప్ప విలువైనదని మీరు తెలుసుకోవాలి. అయ్యగారిని దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? అగ్నిలో నుండి మిమ్మల్ని లాగడానికి. సంఘములో పాస్టర్ గారిని దేవుడు మనకు సిద్ధపరిచాడు. మన యొక్క పాపం నుండి మనం విడిపించడానికి ఆయనను దేవుడు నిర్ణయించి పంపాడు. పరిచర్య చేయించిన దేవుని యొక్క ఆత్మలు దేవుని మార్గమును ప్రకటించిన కొరకు, సర్వసత్యంలోని మిమ్మల్ని నడిపించిన కొరకు, అగ్నిలో నుండి నిత్య శిక్ష నుండి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు పంపించిన దేవుని ఆత్మచేత అభిషేకించి పంపిన పాస్టర్ గారి యొక్క మాటలు వినాలని కారణం ఎందుకు తెలుసా? నిత్యాగ్ని నుండి మీరు రక్షణ పొందటానికి, విడిపించటానికి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, దుష్టుల మీద ఆయన ఉరును కురిపించును, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగములగును. గమనించాలి, ఎవరు? దుష్టుల మీద ఆయన ఉరును కురిపించును, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. గమనించాలి. ప్రభునందు ప్రియ సోదరి, ఎవరు దుష్టులు? కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, పేజీ నెంబర్ 456, 9-17. దుష్టులను దేవుని మనసు జనులందరూ
పాతాళమునకు దిగిపోవుదురు. గమనించాలి చాలమ్మా. దుష్టులు దేవుని మనసు జనులు ఎక్కడిపోతున్నారమ్మా? పాతాళమునకు దిగిపోవుదురు. గమనించాలి, వారి క్రియలు వారిని ఎక్కడ తీసుకుపోతున్నాయంటే పాతాళానికి తీసుకొని పోతా ఉంది. పాతాళం అనేది మహాభయంకరమైన అగ్ని గుండం, యుగయుగములు కాల్చబడే గుండం. మీరు అనుకుంటున్నారు చనిపోయినారు, చనిపోతే అంతే కాదు. మనిషికి మరణం లేదు. యుగయుగములు శిక్ష అయినా పొందాలి, యుగయుగములు దేవుని రాజ్యంలో అయినా ప్రవేశించాలి. ఈ రెండే మార్గాలు. దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవించి వాక్యంలోకి విధేయులై. మార్కు సువార్త 16:16 చెప్తుంది ఏమని? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఓ ప్రియ సోదరి, నీవు నమ్మి బాప్తిస్మము పొందావా? నమ్మి బాప్తిస్మము పొందావా? విశ్వసించి బాప్తిస్మము పొందావా? నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడతారు. దేని నుండి రక్షణ? నిత్యాగ్ని నుండి రక్షణ, నిత్య శిక్ష నుండి రక్షణ. ఎవరు మీరు? మీరందరూ దేవుని కుమారులు. మీరందరూ దేవుని కుమారులు. మీ తండ్రి ఎవరు? ఎఫెసీ 4:6. ఎఫెసీ 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ ఉన్నాడు. గమనించాలి, సృష్టికి తండ్రి అయిన దేవుడు, సృష్టికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు, అందరిని పెంచి పోషిస్తున్నాడు. గమనించాలి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25 వచ్చిన 15-25 అపోస్తలుల కార్యములు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. చాలుమా, ఏమిస్తున్నాడు? ఆయన అందరికీ జీవమనగా ప్రాణం, ఊపిరనగా ఉచ్ఛ్వాస నిశ్వాస, సమస్తమనగా ఆహారము, ఇల్లు, వస్త్రాలు, ఐశ్వర్యము, ధనము, ధాన్యం, సంపద, సర్వ సంపదను ఇచ్చువాడు ఆయన. నిన్ను పెంచి పోషించేవాడు ఆయన, నీకు జీవమైన వాడు ఆయన, నిన్ను నడిపించేది ఆయన, నీకు స్నానం చేపించేది ఆయన, నీ బట్టలు శుభ్రపరిచేది ఆయన. ఎవరు? యోహాను సువార్త 14:6. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. చాలమ్మా, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. గమనించాలి, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. గమనించాలి, ఏంటి? నా ద్వారానే తప్ప, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. సర్వంగా ప్రియ సోదరి, మన యొక్క జీవితం విలువ నీకు తెలుసా? మన తండ్రి ప్రేమను చూశాడా? మన తండ్రి ఏమై ఉన్నాడు? యేసు చెప్తున్నాడు ఒక మాట ఇక్కడ సిద్ధపరిచింది. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. సజీవ సత్యం. ప్రియ సోదరి, ఎవరికి ఆ భాగ్యం? నమ్మి బాప్తిస్మము పొందిన వారికి మాత్రమే ఆ భాగ్యం. నమ్మని వారికి ఆ భాగ్యం లేదే లేదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు. మరణం లేని జీవితం, మరణం లేని జీవితం. ప్రభునందు ప్రియ సోదరి, ఎవరు దేవుడు? నిన్ను పెంచి పోషించుచున్నవాడు నిజమైన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇది మత ప్రచారము కాదు, కుల ప్రచారం అంతకంటే కాదు.
భూలోకంలో ఉన్న వారికి అందరికీ పెంచి పోషించేది మన తండ్రి అయిన దేవాది దేవుడే. ఈ సజీవ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యెషయా 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా 1వ అధ్యాయం 2వ వచనం. ఆకాశమా ఆలకించుమి, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఏమైనారు? తిరుగబడి ఉన్నారు. పెంచి పెద్ద చేసేది తండ్రి, తండ్రి యొక్క జీవాత్మ, ఊపిరిచ్చేది తండ్రి, నడిపించేది తండ్రి, నిన్ను పెంచి పోషించేది నీ తండ్రి. కానీ ఇవి విలువ ఇస్తున్నారు ఆ తండ్రికి. ప్రభువులకు పిల్లప్పుడు సోదరి, ద్వితీయోపకాండము 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతిలో మించువాడను బ్రతికించువాడను నేనే, నా చేతులను విడిపించువాడు ఎవడు లేడు. సోదరు, నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నిన్ను పెంచి పోషించేది ఎవరు? నీ ఆకలి తప్పులు తీర్చేది ఎవరు? గమనించాలి. ఓ ప్రియ సోదరి, మరి మనం తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలనగా మన యొక్క జీవితం ఎంతో విలువైనది. మన తండ్రి ఎందుకు లోకానికి వచ్చాడు? ఎవరి కొరకు వచ్చాడు మన తండ్రి? నిత్య శిక్ష నుండి రక్షించడానికి వచ్చాడు మన తండ్రి. మన పాపపు శిక్షను భరించాడు మన తండ్రి. మనకు ప్రతిగా విమోచన ఖైదముగా కల్వరి శిలువలో బలియాగమైనాడు మన తండ్రి. శిలువలు వచ్చిన వార్త నశిస్తున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. లోకం అనుకుంటుంది ఏమని? మత ప్రచారం అని కాదు. ప్రియ సోదరి, మంచి మార్గములో నడిపించడానికి ఆ యేసు యొక్క రక్తము, యేసు యొక్క శరీరము, ధర్మశాస్త్రమునకు లోబడి పెంచబడిన యేసు రక్తము, యేసు శరీరం మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుటకు యేసు రక్తములో జీవం ఉన్నది కాగా. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కోడు. సత్య స్వరూపైన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలంలో వచ్చుతున్నది, అది ఇప్పుడే వచ్చినది. తన్ను ఆరాధించువాడు అట్టివాడు కావాలని తండ్రి కోరుచున్నాడు. తన్ను ఆరాధించువాడు అట్టివాడు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఓ ప్రియ సోదరి, ఏంటి? 2 మాటలు. దేవుడు ఆత్మ, సత్యం ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ గురించి దేవుడు ఆత్మ కనుక నీవు ఆత్మతో ఆరాధించు. మళ్ళీ రెండవది యేసు యొక్క ఆత్మ. ఏమని? సత్యస్వరూపు క్రీస్తు యేసు యొక్క ఆత్మ. యేసు ఏమైనాడు? మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే. సృష్టికి జీవం యేసు. ఈ సజీవ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. లోకం అనుకుంటుంది ఇది మత ప్రచారం అని. ఓ ప్రియ సోదరుని, మత ప్రచారం కాదు, పరలోకానికి మార్గం యేసే. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభువునందు ప్రియ సోదరు, మన లేఖనము చెబుతున్న మాటలు గురించి మనం తెలుసుకుంటున్నాం. మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క నిమిషము ఎంతో గొప్ప విలువైనది. సత్యాన్ని తెలుసుకోవాలి మీరు. ఓ ప్రియ సోదరి, దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడే దేవుడు మన దేవుడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు ప్రాణము కలిగిన దేవుడు, మన మాటలు వినే దేవుడు. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మన యొక్క జీవితం ఈ లోక సంబంధమైన జీవితం. ఓ ప్రియ సోదరి, జరిగిపోయిన సమయం తిరిగి రాదు. ఇంత గొప్ప క్షణము
చేయకు నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. ఓ మనసాయినాడు రక్షణ దినం, ప్రభువిచ్చిన శుభదినం. రక్షణ దినం, ప్రభువిచ్చిన శుభదినం. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. దేవుడు లేదని కొందరు, మరి ఉంటే ఏదని కొందరు. దేవుడు లేదని కొందరు, మరి ఉంటే ఏదని కొందరు. ఎవరేమన్నా నీవు మాత్రం యేసుని నమ్ముము, ప్రభు రక్షణ కోరుము. అమ్మ ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. అయ్యా ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. ఓ మనసాయినాడే రక్షణ దినం, ప్రభువిచ్చిన శుభదినం. రక్షణ దినం, ప్రభువిచ్చిన శుభదినం. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. వయసు పెరుగుతూ ఉండగా మరి ఆయువు తరుగును తెలుసా. వయసు పెరుగుతూ ఉండగా మరి ఆయువు తరుగును తెలుసా. కాలము వ్యర్థము చేయక నేను, కాలము వ్యర్థము చేయక నేను. విడుము చెడునంతా ఇక చేరము ప్రభు చెంత. కాలము వ్యర్థము చేయక నేను, విడుము చెడునంతా ఇక చేరము ప్రభు చెంత. అమ్మ ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. అయ్యా ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. ఓ మనసాయినాడే రక్షణ దినం, ప్రభువిచ్చిన శుభదినం. రక్షణ దినం, ప్రభువిచ్చిన శుభదినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి నీవు ఏవో తప్పించుకుందువు. అగ్ని ఆరదు, పురుగు సాగదు. నేడేమి రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకున్న సమయం. నీ తప్పుదలను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వారు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిలో నిన్ను పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా తీర్చిదిద్దే మన ప్రభువైన యేసు శరీరం, యేసు రక్తం. ప్రియ సోదరి, మన జీవితం ఎంత విలువైంది తెలుసా? దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు మీకు సమయము కరెక్ట్గా మేము ఇవ్వలేకపోయినాం, క్షమించండి. ఎందుకంటే ఈరోజు ఆదివారం, ఆరాధన దినం. ప్రభు మహాకృపను బట్టి ప్రభు చిత్తం అయితే రేపు నెల 2వ శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్ ఉంది, మీరు రావాలా. ఆన్లైన్ ప్రేయర్ ఎగ్జాక్ట్లీ మీరు 10 గంటలకల్లా ఉండాలి ఇక్కడ నైట్. ఆనందరావు గారు, సుందరరావు గారు, మరి జాన్సన్, విజయ్ హసన్ గారు, మరి రవిదాస్ డ్రైవర్, వీళ్ళను గైడెన్స్ నువ్వే తీసుకొస్తున్నావు, మంచిది. మరి వీరందరినీ ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సంఘం తరఫున. రేపు నెలలో వచ్చే 2వ శుక్రవారం మీరు నైట్ ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు 10 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. ఒకవేళ అర్ధ గంట అటో ఇటో అయినా పర్వాలేదు. ఫుల్ టైం మీకు ఆ రోజు ఉంటుంది మెసేజ్. మీరు మేము వద్దనేంత వరకు మీరు చెప్పవచ్చు, మీరే కూర్చోవాలి నిలవంగా, అంత టైం మీకు ఇచ్చేస్తాం. ప్రభు చిత్తం అయితే అయ్యగారు కూడా 10 నిమిషాలు మాట్లాడాలి ఆ రోజు, మంచిది.
మరి రక్షణ గురించి ప్రతి ఒక్కరు ఈరోజు పొందుకోవాలని మరి సుందరరావు గారు పాట రూపముగాను అటు వాక్య పరిచర్య రెండు విధాలుగా మరి ఇంచుమించు 70 ఏళ్ళు ఉంటాయి పాస్టర్ గారికి. కానీ ఏదేమైనప్పటికీ మరి ఆనందరావు పాస్టర్ గారి కంటే సుందరరావు పాస్టర్ కూడా నీకేం తక్కువ అని ఎగురుతా చెప్తున్నాడు వాక్యం. నీకేం తక్కువ అని. మంచిది. మరి వాక్యంలో ఇట్లా పోటీ ఉండాల. వాక్యంలో దాంట్లో పోటీ ఉండొచ్చు ఉండకూడదు, కానీ వాక్యంలో మాత్రం పోటీ ఉండాల. మంచిది. మంచి వర్తమానాలు అందించిన ఇద్దరికి ఒకసారి తప్పండి పడదాం సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం మోకాళ్ళకు మరి సమయంలో మోకాళ్ళకి బల కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా,